సొగోని సోడా ఇంకా ఫ్రెండ్స్, సో ఈరోజు అయితే నేను ఒక సడన్ ప్లాన్ చేశాను. ఏమంటే నా కొలీగ్స్ చెప్తూ ఉండ్రి యలహంకలో తిరుపతి భీమాస్ అనేసి ఒక ఆంధ్ర స్టైల్ రెస్టారెంట్ అండి, ప్యూర్ వెజ్ రెస్టారెంట్, చాలా బాగుందంట. సో రే పొట్టోడా, అమ్మకు చెప్పలే, సర్ప్రైజ్ చెప్పుకోకుండా తీసుకొని పోదాము, బయట హోటల్లో తినిపిస్తాను అని చెప్తాను, సరేనా? ఎలాగో ఆంధ్ర స్టైల్ ఫుడ్ కావాలంటూ ఉంటుంది, తీసుకొని పోదాం, చెప్పు. సో గైస్, ఇప్పుడైతే సడన్గా ప్లాన్ అయింది, మా ఆయన చెప్పినాడు. సో అందుకు ఇప్పుడు రెడీ అయ్యి మేము భీమాస్లోకి వెళ్తున్నాము. ప్యూర్ ఆంధ్ర ఫుడ్ ఉంటుంది, సేమ్ చిత్తూరు వాళ్ళది ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. సో అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేద్దాము, రండి. ఫస్ట్ ఉరుకుతూ ఉంటాడు ముందరికి, అర్జెంటు. ముందు కర్రీ లీవ్స్ అనే హోటల్ వెళ్ళింటిమి. సో స్టార్టింగ్లో పోయినప్పుడు బాగుండే, దాని తర్వాత మళ్ళీ పోయింటే అంతగా నచ్చలేదు. సో ఇప్పుడు భీమాస్ ట్రై చేద్దామనేసి ఇప్పుడు భీమాస్కి వెళ్తూ ఉన్నాం మేము. సో లెట్స్ సీ అది ఎలా ఉంటుందో అనేసి. నీకు వద్దా? వద్దులే, అయితే నువ్వు తినొద్దులే. నువ్వు తినవు కాబట్టి నేను మా ఆయన ఇద్దరం తింటాం, నువ్వు కంపెనీ ఇస్తావా? తింటావా? సో ఎంట్రన్స్లోనే వెంకటేశ్వర స్వామి, సూపర్ ఉంది. ఏం విఐపీనా? విఐపీనా? నీ పక్కనే కూర్చుంటా? సరేలే, వాడి పక్కన కూర్చుంటా. అంబియన్స్ అయితే సూపర్గా ఉంది. సో టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ నాకు తెలిసి చిత్తూరు వాళ్ళదైతే బాగుంటుంది ఫుడ్, చూద్దాం. అంబియన్స్ అయితే మామూలుగా లేదు, సూపర్ ఉంది అంబియన్స్. ఓ ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూద్దాం. టేబుల్ మీద ఊరగాయ, నిమ్మకాయ, ఇది మామిడికాయ, ఇది గోంగూర. సో ఇక్కడ టిఫిన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు తీసుకునేది ఇదే శ్రీవారి భోజనము, 229 రూపీస్. ఇది 279 రూపీస్. థాలీ 12 నుంచి 4 వరకు మాత్రమే ఉంటుంది. సో శ్రీవారి భీమాస్ హబ్బద ఊట, ఇది ఫెస్టివల్ ఉన్నప్పుడే. సో ఇప్పుడు దీంట్లో ఇవన్నీ అవైలబుల్ ఉంటుంది. కూర్చొని నీకేమీ లేదు. చట్నీ సూపర్ ఉంటుంది. వద్దు, నచ్చదు నాకు. నీకు ఇష్టమా? అవునా? ఇటు ఫ్రూట్స్, ఇంకోటి ఏమో ఉంది, చూద్దాం.
కూర్చో నిహాన్. దొండకాయ తాలింపు అండ్ పప్పు, అప్పడం, ఇది మిరపకాయ, ఉప్పు మిరపకాయ, స్వీటు, ఇది పెరుగు, ఇది వాటర్ మెలన్. నిహాంత్ అప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు తినేది. ఫస్ట్ వాటర్ మెలన్. వాటర్ మెలన్ సూపర్ ఉంది, స్వీట్. సో స్వీట్లో పూరి అద్దుకొని తింటా ఉన్నాను నేను. సో కప్పు నిండా నెయ్యి ఇచ్చినాడు. సో ఆ నెయ్యి ఇప్పుడు పాయసంలో మిక్స్ చేసుకొని తింటాను. బాగుందా పాయసం? దీంట్లో కంటే దీంట్లో బాగుంది. ఏంది స్వీట్ ఇంకా టేస్టీగా ఉంది. దాంట్లో ద్రాక్ష మిగిలిచ్చినాను నేను. కాదు, నువ్వు టేస్ట్ చేసావు కదా, అది తింటే ఇంకా టేస్ట్ ఎక్కువ. బిస్కెట్లు వేసే నీ దగ్గర నేర్చుకోలేదు చూడు. నిజం చెప్తే జనాలకి కోడిలాగా తింటాడు. సో చట్నీ ఫస్ట్. చట్నీ అయితే సూపర్ ఉంది. చింతకాయ చట్నీ. సేమ్ వెంగమామలో తిన్నట్టుంది, సూపర్ ఉంది. సూపర్. సో ఇప్పుడు పప్పు. రసం రైస్ ఈ వేపుడు కాంబినేషన్ సూపర్ ఉంటుంది. నువ్వు సాంబారా? వంకాయ ఏమంటారు, ముల్లంగి, బీన్స్, అంటే వెజ్జీస్ లేదు, వెజ్జీస్ది వెజ్ సాంబారు. మా ఆయన ఇచ్చినప్పడం నాకు తినేసిన. భయమే లేదు నిహాంత్కి. సో లాస్ట్ పెరుగన్నం. సో రొంతే పెట్టుకున్నాను, హెవీ అయిపోయింది. పెరుగు, గట్టి పెరుగు అన్నం సూపర్ ఉంటుంది. ఇప్పుడు గోలీ సోడా ఆర్డర్ చేసాము. గోలీ సోడా తాగి ఇంకా ఇంటికి వెళ్ళిపోయేది అంతే. అదో గోలీ సోడా. వా
స్వీట్గా ఉంది. తాగు మరి, స్వీట్గా ఉంది కదా. బాగుంది. నేను స్వీట్ అండ్ సాల్ట్ అండ్ టైప్ స్వీట్ ఇచ్చినాడు. లైమ్ అండ్ సాల్ట్ బాగుంది. ఎలా అనిపించింది ఫుడ్? బాగుంది, ఆరాంగా ఉంది, ఈజీగా ఉంది. స్పైసీగా ఏం లేదు, బాగుంది కదా. సూపర్ ఉంది. సూపర్. తింటే నువ్వు ఇప్పుడు చూపియాలా ఇంకోసారి? వద్దులే. సో ఇప్పుడే డిమార్ట్కి వచ్చాము. సో అది బాక్సెస్ కావాలనేసి చూసేకి వచ్చాము. లెట్స్ సీ ఎంత ఉంటుందో అనేసి రేంజ్. సూపర్గా ఉంది. బాగా బాగుంటుంది కదా ఇది. బాగుంది. ఈ కలర్ సూపర్ ఉంటుంది. ఇది చూడాలా వేరే చూడాలా? వేరే చూడ. టీ తాగుతావా? టీ బాగుంది. కప్పు బాగుంది కదా. వేరే కప్పు. అదే అదే బాగుంది. ఇది బాగుంది. బాగున్నాయా ఫ్లవర్స్? వావ్, ఈ కార్ ఎంత బాగుంది. వావ్, కార్ ఇదేంది? జీప్ అనుకుంటా, వింటేజ్ జీప్. చూడమ్మా నాకు 1099 రూపీస్ ఓన్లీ. స్లింగ్ బ్యాగ్. మీ చేసి